కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు. తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్ కి కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి. మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సార్ రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. బాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రాదేవయ్యా, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్. ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి. నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్. మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో. సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా. మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ బానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా. ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్ని నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిలాగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి. ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్ గా లేచి నడుస్తారు. అయ్యా, మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా,
చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి. మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను. వ్యభిచార యువతలు అరెస్టు. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కూడా ఈ పేపర్ వాళ్ళు అందమైన యువతలు అరెస్టు అని వేస్తున్నారే, ఎందుకక్క? అదేరా పత్రికల వాళ్ళ టాలెంట్ అంటే. వాళ్ళ అందగత్తలను రాయబట్టే మన వ్యాపారం ఎరగదీస్తోంది. ఏయ్, నువ్వింకా బయలుదేరలేదా? పార్టీ వెయిటింగ్ కదా. 1 అవర్ తర్వాత రమ్మన్నారక్క. అలాగా. ఓకే. అక్క, ఇంకో విషయం, నువ్వు త్వరగా ఈ రోజు నుంచి లారీలు వెళ్ళవో. ఏమంటున్నావురా? చేసిందక్క. కేపీఆర్ అక్క, అక్క మాటల్లోనే వచ్చేశారు. రండే రండి. లారీలు నడవకపోతేనే కేపీఆర్ మీ కళ్ళకు కనిపిస్తుందా? సరే, అందరూ మనవాళ్లేగా. ఏంటే విషయం, అందరూ ఒకటిగా వచ్చారు? చాలా ఇబ్బందిగా ఉందక్క, అందుకే కాస్త డబ్బడికి తీసుకువెళ్దామని వచ్చాం. లారీ స్ట్రైక్ కదక్క, నీకు తెలిసిందేగా. మాకు నువ్వు తప్ప సాయం చేయడానికి ఎవరున్నారు? గోదావరి, ఏదో ఒకటి చూసి ఇచ్చి పంపించు. ఏయ్, 10% వడ్డీ. తర్వాత నేను చెప్పిన చోటికి ఒకసారి వెళ్లి రావాలి, అర్థమైందా? సరే అక్క. ఇదిగో అమ్మాయి, నీకు ధైర్యం ఎక్కువే. మొత్తానికి మొగుడు ప్రాణాలు కాపాడుకున్నావు. దీర్ఘ సుమంగళి భవ. బాగున్నావు?